గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు చూపించేస్తాను. 1 గ్లాస్ పచ్చిశనగపప్పు ముందుగా ఒక 2 hours నానబెట్టుకోండి. అవి నానిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి కుక్కర్ ఒక 2 విజిల్స్ పెట్టేసేయండి. విజిల్ మొత్తం అయిపోయినాక చూడండి, కొంచెం కూడా వాటర్ లేవు. ఇన్ కేస్ మీకు వాటర్ ఉంటే అవి వంచేసేయండి. సో నెక్స్ట్ కొంచెం ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. నేను చూపించే విధంగా చూస్తున్నారు కదా, మెత్తగా అలా చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి 1 గ్లాస్ పచ్చెనగపప్పుకి 1 గ్లాస్ బెల్లం యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం స్వీట్ ఎక్కువ చేస్తున్నాను, స్వీట్గా ఉంటే చాలా బాగుంటాయి. కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగేదాకా ఉంచేసి ఇప్పుడు మనం నేను చూపించే విధంగా అలా గట్టిగా రావాలి. నెక్స్ట్ దాంట్లో యాలుక్కాయలు అండ్ సోంపు అండ్ కొంచెం గీ యాడ్ చేసి దగ్గర పడినాక కొంచెం చల్లారనివ్వండి. నెక్స్ట్ మనము మైదా, ఒక కప్ మైదా, కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. కోసం నేను పసుపు వేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు మామూలుగా మన చపాతీ పిండి కలుపుకున్నట్టుగా ఒక ముద్దలాగా తయారు చేసుకొని పెట్టుకోండి. దానిపైన కొంచెం గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసి పిండి బాగా నానివ్వండి. పిండి బాగా నానిన తర్వాత ఒక పేపర్ లాంటిది, మా కవర్ లాంటిది తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పూర్ణం పిండిని, అంటే మనం పూర్ణాలైనా చేసుకోవచ్చు, బొబ్బట్ల పిండి అయినా చేసుకోవచ్చు. సో ఆ పిండిని కొంచెం చిన్న చిన్న ముద్దగా చేసుకుని ఇప్పుడు చూపించే విధంగా అలా చేతులతో ప్రెస్ చేసేసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా బొబ్బట్లు రెడీ అయిపోతాయి. ప్యాన్ కంపల్సరీగా వేడిగా ఉండాలి. చాలా సింపుల్ అండ్ ఈజీగా బొబ్బట్లు, నేతి బొబ్బట్లు రెడీ. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మనం ఆయిల్తో అన్న కాల్చుకోవచ్చు. చూస్తున్నారు ఎంత సాఫ్ట్ అండ్ బాగా వచ్చాయో. ఎప్పుడన్నా ఒకసారి తినేదే కదా, నేను మైదానే యూజ్ చేశాను. హెల్దీ కోసం కొంతమంది గోధుమ పిండి కూడా యూజ్ చేస్తారు. బట్ బొబ్బట్లు మైదాతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.